ఇక్కడ కొన్ని సారీ సమ్ స్టాండర్డ్ డెఫినేషన్స్ చూద్దాం ఈ చాప్టర్లో. ఇక్కడ మనం 4 స్టాండర్డ్ డెఫినేషన్ 4 కాన్సెప్ట్స్ నాలుగు డెఫినేషన్లు చూస్తున్నాం. ఈ 3 డెఫినేషన్లు బేస్డ్ ఆన్ అడ్రస్ పైన ఉంటాయి. ఈ లాస్ట్ డాటా పైన ఉంటుంది. అడ్రసెస్ డాటానే తిరిగింది కదా ఈ చాప్టర్ మొత్తం దానిపైనే. సో ఫస్ట్ అడ్రసెస్ పైన 3 డెఫినేషన్లు చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. ఏం స్టోర్ చేస్తుంది? అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. వేటి యొక్క అడ్రసెస్ని, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యబోయే ఇన్స్ట్రక్షన్స్ యొక్క అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. అర్థమైందా? ద ఇన్స్ట్రక్షన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి రెడీ ఉంది. దాని యొక్క అడ్రస్ని ఎవరు స్టోర్ చేసుకుంటారు? ప్రోగ్రామ్ కౌంటర్ అనేది స్టోర్ చేసుకుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్తా. ఈ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంది. దాని యొక్క దీనికి అడ్రస్ ఉంటుంది కదా, ఎక్స్కి అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ అడ్రస్ని ఎవరు తీసుకుంటారు? ప్రోగ్రామ్ కౌంటరు స్టోర్ చేసుకుంటుంది. అర్థమైంది ఇక్కడ వరకు? తర్వాత నెక్స్ట్ వచ్చేస్తుంది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు ఎక్స్ అని ఒకటి ఉంది, ఇది కరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. సరే ఈ వై తీసుకుంటాం, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. కరెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఈ అడ్రస్ని స్టోర్ చేసుకుని ఎవడు? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అర్థమైందా? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. వేరే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక వై అని ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంటే దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే బాధ్యత ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. లాస్ట్కి వచ్చేసి మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఉంటుంది, ఎంఐఆర్. ఈ ఎంఐఆర్ ఏం చేస్తుందంటే ఏవైతే అడ్రసెస్ ఉన్నాయో విచ్ ఆర్ గోయింగ్ టు బి షేర్డ్ ఆన్ ఏ అడ్రస్ బస్, ఇది మన అడ్రస్ బస్ అని ఉంటుంది. ఈ అడ్రస్ బస్ ఎట్లయినా యూని డైరెక్షన్ అని చదువుకున్నాం. సో ఈ అడ్రస్ బస్సెస్ పైన ఏమవుతాయి? ఫస్ట్ అన్ని అడ్రసెస్ అన్నీ పోవాలా, ఈ అడ్రస్ బస్ త్రూయే వెళ్ళాలి కదా. సో ఏంటి అడ్రసెస్ అన్నీ విచ్ ఆర్ గోయింగ్ టు బి షేర్ ఆన్ అడ్రస్ బస్, ఇదంతా చూసుకునేది మెమరీ అడ్రస్ రిజిస్టర్. అర్థమైందా? మెమరీ అడ్రస్ రిజిస్టర్ దగ్గర ఏవైతే అడ్రసెస్ అన్నీ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాయి అడ్రస్ బస్ పైన, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మెమరీ అడ్రస్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. వన్స్ ఒకసారి చదువుతావు. ఇట్ కన్సిస్ట్ ద అడ్రసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి షేర్. ఏంటి అడ్రసెస్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాయి అడ్రస్ బస్ పైనకి, దాని యొక్క అన్ని అడ్రసెస్ మెమరీ అడ్రస్ రిజిస్టర్ దగ్గర ఉంటాయి. ఇంకో డెఫినేషన్లో కూడా చెప్పచ్చు. ఇట్ కన్సిస్ట్ ద అడ్రసెస్ వేర్ ద డాటా గోయింగ్ టు బి స్టోర్. ఇదే సింపుల్గా ఉంది. తర్వాత లాస్ట్కి వచ్చి చెప్పిన 3 డెఫినేషన్లు అడ్రస్ పైన ఉంటే లాస్ట్ వచ్చి డాటా పైన ఉంటుంది. ఇప్పుడు డాటా చూడండి, మెమరీ డేటా రిజిస్టర్ అని ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఒక ఆర్కిటెక్చర్ లోపల ఉంటాయి. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటిది? ఇన్స్ట్రక్షన్ రిజిస్టరు 1 మార్క్ అడుగుతాడు. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? ఈ స్టోర్ ద ఎగ్జిక్యూషన్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అన్న ఆప్షన్స్ ఇస్తాడు. అట్లా వాట్ విల్ డూ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుంది? కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఈ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ లొకేషన్. ఆప్షన్ బి, ఈ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ కరెంట్ లొకేషన్, కరెంట్ ఎగ్జిక్యూషన్. ఏం పెడతావు? బి పెట్టాలి. ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ కరెంట్ ఎగ్జిక్యూషన్. ఎవడు? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అట్లా ఈజీ. తర్వాత మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఏం చేస్తాను? క్వశ్చన్ వచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అలా అన్నమాట. ఇప్పుడు మెమరీ డేటా రిజిస్టర్ చూద్దాం. మెమరీ డేటా రిజిస్టర్ ఏం చేస్తుంది? దీని దగ్గర ఏదైతే డేటా కన్సిస్ట్ ద డేటా విచ్ ఇస్ టు బి షేర్డ్ ఎడర్ ఇన్ ద మెమరీ ఆర్ ఐవర్ డివైసెస్. ఏవైతే ఇప్పుడు డేటా ఉంటుంది, ఈ డేటా అనేది షేర్ చేస్తాం మనం. ఇట్ మే బీ ఇన్ మెమరీ, ఇట్ మే బీ ఇన్ ఐవర్ డివైసెస్. ఐవర్ డివైస్లో షేర్ చేస్తాం, ఇప్పుడు మెమరీ లోపలికైనా షేర్ చేస్తాం. సో ఆ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మెమరీ డేటా రిజిస్టర్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు అలా 4 ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎంఈ ఎండబ్ల్యూ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఐఓడబ్ల్యూ ఈ 2 ఉన్నాయి చూసినా. ఏం చేస్తుంది? ఎంఈ మెమరీ నుంచి ఇంటూ ద మెమరీకి పంపిస్తుంది డేటాని. అట్లనే ఐఓడబ్ల్యూ అనుకో ఇంటూ ద ఐఓ డివైజెస్కి పంపుతుంది డేటా. అట్లనే ఎంఈఆర్ ఉంటుంది. ఏం చేస్తుంది? ఫ్రమ్ మెమరీ నుంచి డేటాని తీసుకుంటుంది. అట్లా ఐఓఆర్ అనుకో ఐఓ డివైసెస్ నుంచి డేటాని తీసుకుంటుంది. అట్లా అన్నమాట. ఎండిఆర్ అంటే అర్థమైంది కదా. దీని దగ్గర అంత డేటా ఉంటుంది, ఏదైతే షేర్ చేయడానికి రెడీగా ఉందో. ఇట్ మే బీ మెమరీ లోపలికైనా బయటకైనా, అట్లనే ఐఓ డివైసెస్కి లోపలికైనా బయటకైనా. అట్లా 4 వెళ్తాయి అనమాట. ఎంఈడబ్ల్యూ ఏం చేస్తుంది? మెమరీ లోపలికి డేటా పంపిస్తుంది. ఐఓడబ్ల్యూ ఏం చేస్తుంది?
ఐఓ డివైసెస్ లోపలికి డేటా పంపుతుంది. దానికి ఆపోజిట్ ఇది ఆర్ వచ్చినాకో బయటకి ఆ డేటా అనేది బయటకు వస్తుంది. డబ్ల్యూ వస్తే డేటా అనేది లోపలికి వెళ్తుంది. అట్లనే ఎంఆర్ వచ్చింది. ఆర్ఎస్ అంటే డేటా అనేది మెమరీ నుంచి బయటకు వస్తుంది. ఐ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. ఆర్ అంటే ఏంటిది, బయటకు వస్తుంది డేటా. సో ఫ్రమ్ ద ఐఓ డివైస్ నుంచి డేటా బయటకు వస్తుంది. అట్లా అనమాట. ఎండిఆర్ లోపల 4 ఉంటాయి. ఓకే.